కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన పెద్దపూడి ఎస్ఐ రామారావు. ఒకసారి మద్యం సేవించి డ్రైవ్ చేసే ముందు మీ కుటుంబం కోసం ఆలోచించండి. మీ పిల్లలను గుర్తు చేసుకోండి. సెల్ ఫోన్ కొనగానే కింద పడితే రిపేర్ అవుతుంది అని గార్డు వేయిస్తాము. కానీ బైక్ నుంచి కింద పడితే తలకు గాయం అవుతుంది, ప్రాణం పోతుందని తెలిసినా కూడా కొంతమంది హెల్మెట్ పెట్టుకోవటం లేదు. ఒకసారి ఆలోచించు మిత్రమా, మన గమ్యం చేరుకోవటానికి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాము. స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా గమ్యం చేరుకోవటానికి 5 లేదా 10 నిమిషాల టైం పడుతుంది. స్పీడ్గా వెళ్లి ప్రాణాలు తీసుకోవద్దు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని యువతకు అవగాహన కల్పించిన ఎస్ఐ రామారావు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు తెలియకుండా ఆ బండి చక్రంలోకి వచ్చి పంది గారి కుక్క పిల్ల గారి పడింది. పడగానే ఎన్న కింద పడిపోతామా? అదే హెల్మెట్ ఉంటే ప్రాణం చచ్చిపోకుండా బతుకుతాం. హెల్మెట్ లేకపోతే అలా కింద పడిపోతాం. అలాగే అలా బ్లడ్ ఇంజరీ చనిపోతాం. మనం అనుకుంటామా ఎవరికన్నా కుక్క పిల్ల పెంచుతా ఎలకంటే బండి చాలామంది అదేవిధంగా మనం సెల్ ఫోన్ కొనగానే ఇంకప్పుడు ఘాట్ అయిందే బయటికి రాదు. మరి ప్రాణం పోతుందని తెలిసి కూడా మనం హెల్మెట్ పెట్టుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగొద్దని ముందుకుంటామన్నాం. తాగి బండి నడిపోద్దని ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం. తాగి నడిపామనుకో సడన్గా కింద పడిపోయి ఆ బ్లడ్ కాట్ అయిన ఇంజరీ అయిపోతే ఎవరు బాధపడతారు? వెనకాల పిల్లలు పిల్లలు బాధపడతారు. చనిపోయిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడుకుంటారు. దానివల్ల ఎవరికి భార్య పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకసారి మనం బండి ఎక్కే ముందు మన కుటుంబం గురించి అసలు ఆలోచించాలి. మన స్పీడ్గా వెళ్ళిన దానికి స్లోగా వెళ్ళిన దానికి 5 నిమిషాల తేడా. 5 నిమిషాల్లో మనం చేసేది ఏమీ లేదు. వెళ్ళి బాగున్నావా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఎంతో సమయం చేస్తాం. అలాంటిది బండి ఎక్కినప్పుడే వెళ్ళిపోవాలా? మన మీద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళలాగా మనం లేకపోతే ఎన్నో ఫ్యాక్టరీలు అయిపోయేలాగా అంత స్పీడ్ అవసరమా? స్పీడ్ తగ్గించుకుంటే మన జీవితాలు బాగుంటాయి.